అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. ఒక మహిళా డాన్సర్ పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ కూడా ఆయనపై రాయదుర్గంలో కేసు నమోదైంది. ఇక రాయదుర్గంలో జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దాన్ని నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎందుకంటే మహిళా డాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆమె నార్సింగి నివాసి అయినందువలన ఇక నార్సింగ్ కి ఈ కేసు ఫార్వర్డ్ చేయడం అనేది జరిగింది. అసలు డీటెయిల్స్ చూసుకుంటే గనక 2019 నుండి ఆమెపై లైంగిక వేధింపులకు, లైంగిక దాడులకు పాల్పడుతున్నాడంటూ కూడా ఆ మహిళ చెప్పడం జరుగుతుంది. అయితే 2019 నుండి ఆయన నేను భరిస్తూ వస్తున్నాను, ఒక్కొక్కసారి తనతో కలిసి పని చేస్తున్నాను అంటూ కూడా ఆమె చెప్పుకొస్తుంది. ఇదే నేపథ్యంలో ఒకసారి తన నివాసంలో, నార్సింగ్ లో తన నివాసం ఉంటుంది, ఆ ఇంట్లో కూడా తనపై ఈ లైంగిక వేధింపులకు పాల్పడినట్టయితే మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తన మాట ఎంతకీ వినకపోవడంతో కూడా అతను ఆమెపై కొట్టడం కూడా జరిగింది అంటూ కూడా ఆమె చెప్పుకొస్తుంది. అయితే కేవలం లైంగిక వేధింపులు మాత్రమే కాదు, తను నన్ను కొట్టేవాడంటూ కూడా ఆ మహిళ ఎఫ్ఐఆర్ లో తను పెట్టిన కేసులో పేర్కొంది. ఇక ఇదే నేపథ్యంలో అతనిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదైందో కూడా ఒకసారి చూద్దాము. ఇక జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376 అంటే రేప్ అటెంప్ట్ చేసినందుకు 376 కేసు పెట్టడం అనేది జరిగింది. ఇక తర్వాత క్రిమినల్ బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ కూడా 506, ఇక తర్వాత స్వచ్ఛందంగా గాయపరచడం కారణంగా 323లోని క్లాస్ 2 మరియు N కింద అతనిపై పోలీసులు ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే కొన్ని సినిమాలు అంటే తెలుగు, తమిళ సినిమాలకు సంబంధించి ప్రముఖ ఇప్పుడు బిగ్ హిట్ అందుకున్న కొన్ని సినిమాలకు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఇక మనకు తెలిసిందే రీసెంట్ గా తను పొలిటికల్ కెరియర్ ను కూడా స్టార్ట్ చేసిన సంగతి మనం వింటున్నాం. అయితే జానీ మాస్టర్ పై ఇదేమీ మొదటి కేసు కాదు. 2015లో తన కాలేజ్ లో ఒక మహిళపై దాడి చేసినందుకు గాను 2019లో అతనికి 6 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. అంటే ఆల్రెడీ మహిళపై ఈ విధంగా దాడి చేయడాన్ని మనం చూసాం. అంటే 2015లోనే ఈ విధంగా ఆయన ఒక మహిళపై ప్రవర్తించడం, మళ్ళీ తర్వాత 2019 నుండి ఇప్పటి వరకు కూడా మరొక మహిళపై ఈ విధంగా ప్రవర్తిస్తూ రావడాన్ని ఈరోజు చూస్తున్నాం. అంటే జానీ మాస్టర్ పై ఈరోజు ఒక మహిళ ఎదురు తిరిగి తనకి అన్యాయం జరిగినట్టు కూడాను, తను ఇబ్బందులు పడుతున్నట్టు, తనకి క్రిమినల్ బెదిరింపులు వస్తున్నాయంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు న్యాయం కావాలంటూ కూడాను రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తే ఇక రాయదుర్గం పోలీస్ స్టేషన్ వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఎందుకు అంటే ఇది నార్సింగి PS కి సంబంధించిన కేసు కాబట్టి ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్ కి పంపించడం అనేది జరిగింది. ఇక మొత్తం మీద చూసుకుంటే ఆమెపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడడం మాత్రమే కాదు, తనని గాయపరిచేవాడంటూ కూడాను ఆమె చెప్పుకురావడం, కొట్టేవాడంటూ కూడాను, హింసకు గురి చేసేవాడంటూ కూడాను ఆమె చెప్పుకొస్తుంది. మొత్తం మీద ప్రముఖ కొరియోగ్రాఫర్ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పై క్రిమినల్ కేసు నమోదైంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు ఒక మహిళపై అంటూ కూడా ఈరోజు నార్సింగ్ లో కేసు నమోదైంది. ఇక మొత్తం మీద జానీ మాస్టర్ దీనికి సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారు, నిజంగా ఇదంతా జరిగిందా, ఆయనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి, ఆయనపై నమోదైన కేసులకు సంబంధించి ఆయన ఏమంటారో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ ఎవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయలేదు.